2-3 సార్లు ఈ పరకామణి కేసు కూడా మన కోటేశ్వరరావు గారు, మేడం గారు, మీరు మనమందరూ కూడా చర్చించుకున్నాం. ఆ రోజు కూడా నేను క్లియర్గా చెప్పిన ఏం జరిగింది, ఏమి ఎట్లా అయ్యింది అనేసి. ఇప్పుడు అసలు మనం ఏం జరగకూడదు అనుకున్నామో అదే జరిగిపోయింది. దీంట్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ మీరు పరిటాల రవి గారి కేసు కూడా ఒకసారి పరిశీలిస్తే, పరిటాల రవి గారి కేసులో ప్రధాన పాత్రధారి, సూత్రధారి అయినటువంటి మద్దిల సూరి కానీ, పాత్రధారుడిగా నేనే పరిటాల రవి గారిని చంపాను అని చెప్పి ప్రకటించుకున్నటువంటి మొద్దు సీను కానీ, మొద్దు సీను అదే సెల్లో అప్రూవర్గా మారిపోతాడు అనే ఆలోచన జరుగుతూ ఉంది అనే సందర్భంలో అదే బారెక్లో ఉన్నటువంటి ఓం ప్రకాష్, అంటే ఓం ప్రకాష్ని చూస్తే అసలు మొద్దు సీనును చంపగలడా, చంపే అంత శక్తి ఉందా అనేది కూడా అనుమానమే. కానీ ఆ ఓం ప్రకాష్ని అడ్డం పెట్టుకొని మొద్దు సీనును తుదముట్టించడం. దాని తర్వాత అదే ఎవరైతే మద్దిల సూరి గారు ఉన్నారో, సూరికి కార్ డ్రైవర్గా ఎన్నో సంవత్సరాలు అతనితో పాటు ట్రావెల్ చేసినటువంటి అతని చేతిలోని దారుణంగా సూరి గారు హత్య గావించబడ్డం. కానీ అంటే ఇలాంటి సంఘటనలన్నీ మనం చూసినప్పుడు వేళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే చూపించాయి. నేను పేరు చెప్పకుండా ఉండను, జగన్మోహన్ రెడ్డి వైపే చూపించినాయి. సాక్షాత్తు అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారే చెప్పారు, జగన్మోహన్ రెడ్డిని పరిటాల రవి గారి కేసు నుండి తప్పించడానికి నేను పడిన కష్టాలు ఇన్ని అన్నీ కాదు, అన్ని కష్టాలు పడి నేను ఆ కేసులో నుండి ఆయన్ను బయట, ఆయన పేరు లేకుండా తీసేదానికి అన్ని కష్టాలు పడ్డాను అని మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నింది, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా శక్తివంతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని మేనేజ్ చేయించడం కూడా, సిబిఐలో మేనేజ్ చేయించి దాన్ని చేయించడం కూడా చూసాం. దాని తర్వాత ఎవరైతే రవి గారి హత్య కేసులో ప్రధాన నిందితులు, సాక్ష్యాధారాలు అందరూ ఉన్నారో అందరూ చనిపోయారు. ఇంకా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మనం కానీ చూస్తే గుండెపోటు అని చెప్పి అసలు కేసే లేకుండా చేసేసేయాలని ప్రయత్నం జరిగింది. దాని తర్వాత మీడియా సంస్థలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది గుండెపోటు కాదు, రక్తపు మడుగులో కొట్టు మిట్టాడుతున్నటువంటి వ్యక్తి నా రక్తపు మడుగులో పడి ఉన్నాడు అని చెప్పి కొంతమంది చెప్పేపాటికి మళ్ళా హత్య అని చెప్పారు. ప్రధానంగా ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి శరీర భాగాల మీద కుట్లేసినటువంటి, అంటే ఆ గాయాలకు కుట్లేసినటువంటి సొంత మామ గంగిరెడ్డి, డాక్టర్ గంగిరెడ్డి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత మామ, ఆయన కొన్ని రోజుల తర్వాత అనారోగ్యంతో చనిపోవడం. అంటే ఇవన్నీ కూడా మిస్టరీ. ఎవరైతే శ్రీనివాసులు రెడ్డి, ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాసులు రెడ్డి చనిపోవడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అభిషేక్ రెడ్డి కూడా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ వివేకానంద రెడ్డి గారి అంత్యక్రియలు హాజరవడానికి హైదరాబాదు నుండి పులివెందలకు ప్రయాణం చేసినటువంటి కారు, ఆ ప్రయాణం చేసినటువంటి కారులో ఆ కారు డ్రైవర్ నారాయణ యాదవ్ కొన్ని రోజుల తర్వాత ఆయన అదేమంది విషగులికి లేదు తిని చనిపోయినాడు, ఆత్మహత్య చేసుకున్నాడని, లేదా అనారోగ్యంతో చనిపోయినాడని. అంటే ఇదేదో విచిత్రంగాని ఈ వైఎస్ వివేకానంద రెడ్డి మరణానంతరం సాక్షులుగా ఉన్నటువంటి వారు పాత్రధారులు అని ఎవరైతే అనుమానిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఒకే కారణంతో వీళ్ళందరికీ కూడా అనారోగ్యంతో చనిపోతారు. వీళ్ళ సొంతం తమ్ముడు అభిషేక్ రెడ్డి, సొంతం జగన్ గారి సొంత తమ్ముడు అభిషేక్ రెడ్డి, అతను 30 సంవత్సరాలు, అతను కూడా అనారోగ్యమే. ఎందుకు అంటే ఆ అభిషేక్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి వివేకానంద రెడ్డి చనిపోవడంలో నాకు అనుమానం ఉంది అని చెప్పి ప్రకటించడం, దాంతోపాటు శర్మిల గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమెతో కూడా ప్రయాణం చేయడం, దీనివల్లనే అతనికి అనారోగ్యం వచ్చేసింది. ఎప్పుడైతే వ్యతిరేకించాడో, కాంగ్రెస్ పార్టీలో చేరాడో
ఆ రోజు నుండి 30 సంవత్సరాల యువకుడికి అనారోగ్యం వచ్చింది, అనారోగ్యంతో చనిపోయాడు. అంటే ఇన్ని మిస్టరీలు ఎందుకు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి. ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపే వేలు చూపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సాక్షాత్ కలియుగ వైకుంఠం, సాక్షాత్ కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత డ్యూటీలు నిర్వహించి మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నటువంటి సతీష్ గారు, ఆ రవికుమార్ ఎవరైతే పరకామణిలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడో, దొంగతనం చేస్తూ రవికుమార్ పట్టుబడింది ఆ రోజు 70,000 రూపాయలు సార్. 70,000 రూపాయలతో సతీష్ గారు అతన్ని పట్టుకున్నాడు. పట్టుకొని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు. పోలీసు రిపోర్ట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసినటువంటి 4 నెలలు ఏదైతే ఈయన పట్టుకున్నాడో, పట్టుకొని 4 నెలల్లో ఎఫ్ఐఆర్ చేసి 4 నెలల్లో లోక్ అదాలత్లో కేసు కొట్టించేశారు. అంటే ఎవరి డబ్బు ఎవరు రాజీ పోయేది సార్? వెంకటేశ్వర స్వామి డబ్బును దోసినటువంటి రవికుమారు, ఆ దోస్తా ఉన్నటువంటి సంఘటనను చూసి కేసు పెట్టినటువంటి సతీష్ గారు కేసు పెట్టినటువంటి సతీష్ గారు అదే కేసును ఈయన ఉపసంహరించుకుంటాడు. అంటే ఎవరో ఇంట్లో అయినా దొంగతనం చేసేసి ఆ డబ్బు దొంగతనం చేసినాను నేను, నా డబ్బును నేను రిటర్న్ ఇచ్చేస్తున్నాను అంటే కేసు మాఫీ చేసేసుకుంటారా? వెంకటేశ్వర స్వామి దగ్గర దోపిడీ చేసిన డబ్బులు ఎంత? దాదాపు 150 కోట్లు సార్. 150 కోట్ల రూపాయలు దొంగతనం చేసి పరకామణిలో అతను చెన్నైలో, బెంగళూరు, హైదరాబాదు ఇలా వివిధ ప్రాంతాలలో ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఆస్తులు కొనిపెడితే, ఎప్పుడైతే ఈ 70,000తో పట్టుబడ్డాడో, ఈ పట్టుబడిన తర్వాత విచారిస్తే 150 కోట్లని తేలిందో, 150 కోట్లని తేలేపాటికి అప్పుడున్నటువంటి పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి గద్దలు, ఏదైతే టీటీడీ చైర్మన్ కానీ, అప్పటి చైర్మన్ కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పాత్ర వహిస్తున్నటువంటి గద్దలు, ఈ పెద్ద గద్దలన్నీ ఓటుగా చేరి, 150 కోట్ల, దీన్ని ఏదో మనం చేద్దాం అని చెప్పి ఎవరైతే దోపిడీదారుడు ఉన్నాడో, వెంకటేశ్వర స్వామి దగ్గర దోపిడీ చేసినటువంటి ఆ దోపిడీ దొంగ దగ్గర 40 కోట్ల రూపాయలు, అంటే బహిరంగ మార్కెట్లో 40 కోట్లు, అదే గవర్నమెంట్ వాల్యూలో అయితే 14 కోట్ల రూపాయలు. ఈ 14 కోట్ల రూపాయలు ఒక 10 అపార్ట్మెంట్లు రిజిస్టర్ చేసుకొని స్వామివారి పేరు మీద, అంటే స్వామివారి డబ్బే ఇది, స్వామివారి డబ్బునే దొంగతనం చేసి స్వామివారికే నేను గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాను, నా మీద కేసు కొట్టేయండి అంటే ఎంత విచిత్రం సార్. ఎవరికన్నా ఈ హిందువులందరూ కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంటే దేవుడి దగ్గర దొంగతనం చేసి తిరిగి వాడే దొంగతనం చేసిన వాడే దేవుడికి రిటర్న్ ఇచ్చేస్తాడంట, గిఫ్ట్గా రిటర్న్ ఇచ్చేస్తే వీళ్ళు కేసు కొట్టేస్తారంట. దీంట్లో ఎన్ని చేతులు మారినాయి సార్? 40 కోట్లు పోతే ఇంకా దాదాపు 110 కోట్ల రూపాయలు ఈ పెద్దలుగా చలామైనటువంటి గద్దలందరూ కూడా పంచుకొని చెట్టు కింద మధ్యస్థం చేసినట్టు, వీళ్ళ సొంత మధ్యస్థం లాగా. వెంకటేశ్వర స్వామి డబ్బు సార్ అది. వెంకటేశ్వర స్వామి విత్డ్రా చేసుకోవాలి కేసు, వీళ్ళు కాదు విత్డ్రా చేయాల్సింది. వెంకటేశ్వర స్వామిని సొత్తును దోసేసినటువంటి దొంగని లోక్ అదాలత్లో 4 నెలల్లో మీరు కేసు విత్డ్రా చేయించేసి, దాంట్లో మళ్ళా కేసు ఎవరైతే పెట్టారో అదే సతీష్ దగ్గర ఒత్తిడి చేసి, ఆ సతీష్ గారి మీద ఒత్తిడి చేసి కేసు విత్డ్రా చేయించుకో, లేదంటే నీ పిల్లలు బిడ్డలు నీ ఉద్యోగము నీ క్యారియర్ దెబ్బతింటాదని ప్రెజర్ చేసి ఆయన కేసు విత్డ్రా చేసుకునేటట్టుగా అసలు అవకాశమే లేదు సార్. కేసు విత్డ్రా చేసేటువంటి అవకాశం లేదు, ఆ చేయను కూడా చేయకూడదు. మొన్న దాని మీదనే హైకోర్టు సీరియస్గా స్పందించింది. ఎవరైతే ఆ లోక్ అదాలత్లో కేసు విత్డ్రా చేసినప్పుడు ఉన్నటువంటి న్యాయవాది మీద కూడా, న్యాయ అధికారి మీద కూడా సీరియస్ అయింది హైకోర్టు. మీరెవరు దాన్ని విత్డ్రా చేయించడానికి, ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి మా ముందు ఉంచండి అని చెప్పి హైకోర్టు సీరియస్గా పరిగణించింది. నానా విధాలుగా ప్రశ్నించింది వాళ్ళందరినీ కూడా. ఆ ప్రశ్నిస్తే మొన్న 6వ తేదీ ఈ సతీష్ గారిని సిఐడి ఎంక్వైరీకి రమ్మని చెప్పారు. ఎంక్వైరీలో ఆయన విషయాలు చెప్పాడు. విషయాలు చెప్పి ఈరోజు నిన్న మళ్ళీ 2వసారి ఆయన అటెండ్ కావాలి. అటెండ్ అయిన వెంటనే మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన అప్రూవర్గా మారాలి,
నేను వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేసి ఆయన కృపా కటాక్షాలతో నేను కానిస్టేబుల్ నుండి ఈ స్థాయికి ఎదిగాను, నాకు మంచి బాధ్యతలు నిర్వర్తించేటువంటి ఇది నాకు వెంకటేశ్వర స్వామి కల్పించారు, కాబట్టి నిజాలు నేను చెప్పాలా, నా మీద ఎవరెవరు ఒత్తిడి చేశారు, ఆ గద్దలు ఎవరు, పెద్ద గద్దలు ఎవరు, ఇవన్నీ నిజాలు చెప్పాలా అని చెప్పి ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా చర్చించుకొని అప్రూవర్గా మారాలి అనుకున్న సందర్భంలో ఆయన ఆత్మహత్య లేదంటే అకస్మాత్తుగా పడిపోయి చనిపోయినాడు. అంటే మామూలుగా నవీన్ గారు మీరు గమనించండి, ఎవరైనా కూడా ఆత్మహత్య చేసుకుంటే రైలు పట్టాల మీద పడుకుంటారు, రైలు పట్టాల మీద పడి అక్కడ తునాతునకలు అయిపోతుంది మామూలుగా. ఇక్కడ ఈయన సతీష్ గారి శరీర భాగాల మీద ఉన్నటువంటి గాయాలు కొట్టి చంపిన గాయాలే ఉన్నాయి. అంటే రైలు ట్రాక్కి ఆయన పడి ఉన్న ప్లేస్కి దాదాపు 200-300 మీటర్ల దూరంలో ఆయన ఉన్నాడు. అంటే 200-300 మీటర్ల దూరంలో కొట్టి పడేసేసి వాళ్ళు చంపి పక్కనేసేసి వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే మనం ఏం మాట్లాడాలని అర్థం కానటువంటి. సరే, ఏదైనా చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది కదా ఏం జరిగిందో. కేసు అయితే విచారణ జరుగుతోంది, అన్ని బయటకు వస్తాయి. వారి కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు, విచారణ జరుగుతోంది. ఒకసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడుతాను మొత్తం వ్యవహారం గురించి. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా చాలా అంటే ఆ తలకున్న గాయాలు చూసినప్పుడే వైద్యులకే కొంత అనుమానం వచ్చింది కదా. అదే సార్, ఇప్పుడు వైద్యులకే కాదు సార్, మామూలుగా నవీన్ గారు మీరు చూసిన, పెద్దల కోటేశ్వరరావు గారు చూసిన, ఎవరు చూసినా ఆ పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ చూస్తే ఖచ్చితంగా ఇది ఆత్మహత్య కాదు, పొరపాటుగా జరిగింది కూడా కాదు, హత్య అనేది ఖచ్చితంగా ఎవరికైనా అర్థమైపోతుంది. ఇప్పుడు అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత పిరికివాడు కూడా కాదు సార్. వెంకటేశ్వర స్వామి దగ్గర దాదాపు 3 సంవత్సరాలు విధులు నిర్వర్తించాడంటే అందులో కూడా ఆయన నిర్వహించినటువంటి పాత్ర చాలా క్రూషియల్ పాత్ర సార్. ప్రతిరోజు కూడా చాలా మనోధైర్యం, గుండె ధైర్యం ఉంటేనే అక్కడ విధులు నిర్వర్తించేదానికి సూక్ష్మంగా చూడాల్సినటువంటి పరిస్థితి. అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళ కనుసన్నల్లో మెలగకుండా కూడా ధైర్యంగా విధులు నిర్వర్తించాడు, దొంగను పట్టుకున్నాడు. దొంగను పట్టుకొని చేసిన వ్యక్తి ఈరోజు ఎందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు బాగుంటుంది అనే ఆనందంలో అతను ఉండేటప్పుడు అతను ఎందుకు అంత పిరికివాడు ఆత్మహత్య చేసుకుని అంత పిరికివాడు